ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే సిఆర్పిఎఫ్ లో ఉద్యోగాలు, నెలకు 75,000కు పైగా జీతం. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ పరీక్షలు రాయాలి, ఇంకా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనపరచాలి. ఆ తరువాత పోస్టులను అనుసరించి ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిని మనం ఏం చేయకుండానే సిఆర్పిఎఫ్ లో ఉద్యోగాలు సాధించుకోవచ్చు. ఎలాగంటే తెలుసుకుందాం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకు ప్రభుత్వ ఉద్యోగం వరించదు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఈ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 75,000కు పైగా జీతం ఇచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అప్లై చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజు ఛాన్సే ఉంది. ఈ జాబ్స్ కు అర్హులు ఎవరెవరంటే, ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేవారు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ కాంట్రాక్ట్ ప్రతిపాదన, సిఆర్పిఎఫ్ హాస్పిటళ్లలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2వ తారీఖు లోపును ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 70 సంవత్సరాలకు మించకూడదు. ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 22. అర్హత అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75,000 జీతం ఉంటుంది. వయో పరిమితి అభ్యర్థుల వయసు 70 ఏళ్లకు మించకూడదు. వేదిక హైదరాబాద్, పూణే, శ్రీనగర్, ఇంపాల్, గువాహటి, గాంధీనగర్ లోని సిఆర్పిఎఫ్ హాస్పిటల్లో ఉంటుంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తప్పకుండా వినియోగించుకోగలరు.